తెలుగుదేశం పార్టీలో కొత్త అంశం తెరపైకొచ్చింది. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ వస్తోంది. అలా ఎందుకు అడుగుతున్నారు? కొన్ని రోజులుగా టీడీపీ వర్గాల్లో ఈ చర్చ ఎందుకు జరుగుతోంది? తన ముందే నాయకులు అడుగుతున్నా సీఎం చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి. టీడీపీలోని కొన్ని సర్కిల్స్ లో ప్రస్తుతం ఇదే చర్చ. కొంతమంది సోషల్ మీడియాలోనూ ఉత్సాహంగా పోస్టులు కూడా పెడుతున్నారు. సీఎం చంద్రబాబు ముందే కడప జిల్లా అధ్యక్షుడు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరడంతో చర్చ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్రను లోకేష్ చాలా కష్టపడి చేశారని, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. పిఠాపురం టీడీపీ నేత వర్మ ఓ అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ను సీఎం అని జనసేన కార్యకర్తలు పిలుస్తున్నప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేముందని అన్నారు. దీంతో జన సైనికుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఉంది. అయితే కొన్ని రోజులుగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీలోని ఓ వర్గాన్ని కొంత ఇబ్బంది పెడుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా తిరుపతి తొక్కిసలాటలో పవన్ కోరిన క్షమాపణ కొంతమంది టీడీపీ నాయకులకు రుచించలేదు. టీటీడీ చైర్మన్ ఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ టీడీపీ వర్గాల్లో మరింత చర్చకు దారితీస్తుంది. దీంతో పాటు లోకేష్ కు కీలక బాధ్యతలు ఇవ్వాలని ఈ మధ్య కొంతమంది నేతలు కోరుతున్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నారు కనుక లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటున్నారు. అంటే పవన్ కు సమాంతరంగా మరో పవర్ సెంటర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్ వస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ చాలా స్ట్రాంగ్ గా నిలబడి అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబు సీఎం, పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఒకే ఒక్క డిప్యూటీ కాబట్టి పవన్ ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు లోకేష్ కి ఇదే పదవి కావాలని టీడీపీ నేతల నుంచి డిమాండ్ రావడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్పై సోషల్ మీడియాలో జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ సీఎం అయితే లోకేష్ డిప్యూటీ సీఎంగా ఓకే అంటున్నారు. కుల సంఘాల నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ఇదిలా ఉంటే నేతలు తమ ముందే ఈ డిమాండ్ చేసినా చంద్రబాబు అడ్డు చెప్పకపోవడంతో చర్చకు మరింత ఆజ్యం పోస్తుంది. మరి దీనికి ఎలా ఎండ్ కార్డు పడుతుంది? సహజంగా పవన్ లాంటి లెజెండ్ పర్సనాలిటీ కూటమిలో కీలకంగా ఉండి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రావడం కూటమిలో విభేదాలకు కారణం కావచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.